నిలిచి ఆకాశము ఆకాశం వైపు వైపు కన్నులెత్తుటకై కన్నులెత్తి ధైర్యము చాలక ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని ఆయన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడే తీర్చబడి ఇప్పుడు చెప్పండి, దేవాలయం వెళ్ళి ప్రార్థన చేస్తున్న దూరంగా ఉండి బయట ఉండి ఇలాగ చిన్న చిన్న రూములు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాడా? చెప్పాలి గట్టిగా. బయట నిలబడి ముందు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. అయ్యో ఏమంటాడా? అయ్యో దేవా నేను పాపిని అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. కాబట్టి అయితే మొదటి వాడు ఏం చేశాడంట? అతిశయం ఎవరికి ఉంది? పరిసయుడికి ఉంది. తగ్గింపు ప్రార్థన ఎవరికి ఉంది? సుంకరికి. సుంకర్ తగ్గించుకున్నాడు. కాబట్టి అక్కడే రాయబడి ఉంది, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. దానికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. ఎక్కడున్నా కూడా మనం ఏం చేయాలి? తగ్గించుకుని ఉండాలి.